సార్ సర్లేండి, అయినా ఏ మాట కామాట రోజా గారు, మీరు గోల్డ్ అండి. అదేంటి సడన్ గా దోశ తిప్పావు? అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా, అందుకే. ఏ మాటగా మాట చెప్పాలి అనసూయ, నువ్వు చాలా గ్రేట్. ఎందుకో నల్ల పిల్ల ఎదురైతే బయటకు వెళ్ళొద్దని అందరికి చెప్తావు కదా, అందుకు. అది నేను కాదు కదా రోజా గారు చెప్పింది, పెద్దోళ్ళు చెప్పారు. నీకన్నా పెద్దోళ్ళు ఈ సెట్లు ఎవరున్నారు? మండుతున్నట్టుంది. సరే గాని మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, నువ్వు ఎవరికి ఓటేసావు? నేను ఎవరికి వేయలేదు రోజా గారు. అదేంటి? అంటే ఓటు వేయడానికి 18 ఏళ్ళు దాటాలన్నారుగా, నాకు ఇంకా 16 కదా, అందుకే వేయలేకపోయా. దేవుడు ఇదేంట్రా? అరే ఇది టెలికాస్ట్ చేస్తారా లేదంటే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారా? చూసుకోమని. కార్ రెడీయా బయట? మీరు తట్టుకోండి అనిల్ గారు. అన్నట్టు నా సంగతి పక్కన పెట్టండి, మీరు మొన్నేంటో బస్ కండక్టర్ తో గొడవపడ్డారంట, ఎందుకో? నేను హాఫ్ టికెట్ అడిగితే వాడు ఫుల్ టికెట్ ఇచ్చాడు, అందుకే వాడికి ఫుల్ గా కొట్టా. అది సరే గాని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంట, ఏంటి విషయం? థ్యాంక్ యూ ఫర్ యూర్ కన్సర్న్, కానీ నాకేం అవ్వలేదు రోజా గారు. పోలియో టీకాలు వేస్తున్నారంటే వెళ్ళాను. అది సరే కానీ మీరు సినిమాకి మొన్న ఎప్పుడో వెళ్ళి వెనక్కి వచ్చేసారంట, ఎందుకు? ఆ సినిమాలో వైలెన్స్ ఎక్కువ అంట, చిన్నపిల్లలు చూడకూడదని నన్ను బయటికి పంపించేశారు. సర్లేండి, ఇది సర్లేండి.